అండ్ మూవింగ్ టు ఆగస్ట్ మంత్ కి సంబంధించిన పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్ ఇష్యూస్ అన్ని డిస్కస్ చేద్దాం. మేజర్ గా ఇక్కడ ఇండియన్ కాన్స్టిట్యూషన్ కి సంబంధించిన ఇష్యూస్ వస్తాయి. అలాగే కొన్ని పోర్టల్స్ కావచ్చు, ఏమైనా వెబ్సైట్స్ కావచ్చు, వాటికి సంబంధించి మినిస్టీరియల్ ఇన్ఫర్మేషన్ చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది అనమాట. అండ్ ఫస్ట్ ఇష్యూ వచ్చేసి యూనియన్ హోమ్ మినిస్టర్ అమిత్ షా లాంచ్డ్ 4 న్యూ యాప్స్. ఇక్కడ 4 మొబైల్ అప్లికేషన్స్ న్యూస్ లోకి వచ్చాయి. అయితే మనల్ని ఇక్కడ ఏమైనా పోర్టల్స్ న్యూస్ లోకి వచ్చినప్పుడు ఎలాంటి క్వశ్చన్స్ అడగొచ్చు అంటే, ఒక పోర్టల్ ఇచ్చి లేదా ఒక మొబైల్ అప్లికేషన్ ఇచ్చి ఇది ఏ మినిస్ట్రీ లాంచ్ చేసింది అని అడగొచ్చు. లేదు అంటే దానికి సంబంధించిన ఉద్దేశం, అసలు ఏ ఉద్దేశంతో వీటిని లాంచ్ చేశారు అంటే ఆబ్జెక్టివ్ అనమాట అని చెప్పేసి అడిగే ఛాన్స్ ఉంటుంది అనమాట క్వశ్చన్స్. ఇక్కడ మనకి చూసుకుంటే ఈజీగానే ఉంది. హోం మంత్రిత్వ శాఖ 4 పోర్టల్స్ ని లేదా 4 యాప్స్ ని లాంచ్ చేసింది. మామూలుగా ఎగ్జామినేషన్ పర్స్పెక్టివ్ లో మినిస్ట్రీ ఇవ్వలేదు అనుకోండి, మొబైల్ అప్లికేషన్స్ అనగానే మనం ఏ మినిస్ట్రీ అనుకుంటాం? మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉంటుంది కదా, ఈ యొక్క ఎలక్ట్రానిక్స్ కి సంబంధించిన మినిస్ట్రీ అని అనుకునే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఈ 4 యాప్స్ పేర్లు చూడండి. ఈ సాక్ష్యం, ఈ సమాన్, న్యాయ సేతు అండ్ న్యాయశ్రుతి. 4 అప్లికేషన్స్, 4 యాప్స్ యొక్క పేర్లు గుర్తుపెట్టుకోండి. ఏంటవి? ఈ సాక్ష్యం, ఈ సమాను, న్యాయ సేతు, న్యాయశ్రుతి. అయితే ఈ 4 అప్లికేషన్స్ ని లాంచ్ చేసిన మినిస్ట్రీ ఏదంటే యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, అంటే హోం మంత్రిత్వ శాఖ వాళ్ళు లాంచ్ చేశారు. ఫస్ట్ పాయింట్ అయిపోయింది. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఉద్దేశం, ఆబ్జెక్టివ్. అసలు ఎందుకు ఈ యాప్స్, దేనికోసం ఈ యాప్స్ వచ్చాయి అంటే మనకు తెలుసు July 1. ఓకేనా, హిస్టారికల్ గా ఇంపార్టెంట్ డేట్ అవుతుంది. July 1, 2024 ఈ సంవత్సరం జరిగింది కదా. ఏంటి దీని యొక్క ఇంపార్టెన్స్ అంటే, ఆ రోజు నుంచి ఏం జరిగిందండి, మనకి న్యూ క్రిమినల్ లాస్ అనేవి ఇంప్లిమెంటేషన్ లోకి వచ్చాయి ఇండియాలో. అవునా, కొత్త నేర న్యాయ చట్టాలు ఇంప్లిమెంటేషన్ లోకి వచ్చాయి. వేటి ప్లేస్ లో వచ్చాయి? మనకి బ్రిటిష్ కాలం నాటి అప్పటి రూలింగ్ లో తీసుకొచ్చిన చట్టాలు ఏవైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ పీనల్ కోడ్ అంటాం కదా, భారతీయ శిక్షా స్మృతి అని చెప్పేసి ఇండియన్ పీనల్ కోడ్ 1860 1860లో ఉన్న ఇండియన్ పీనల్ కోడ్ ప్లేస్ లో ఇప్పుడు ఏమొచ్చింది? బిఎన్ఎస్. ఇప్పుడు ఏమొచ్చింది? భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్ వచ్చింది అనమాట ఐపీసీ ప్లేస్ లో. అండ్ రెండవది వచ్చేసి ఇది ఫస్ట్ అనమాట. అండ్ సెకండ్ ఇంకోటి వచ్చేసి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సిఆర్పిసి ఉందా? 1973 1973లో ఉన్న సిఆర్పిసి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఏదైతే ఉందో దీని ప్లేస్ లో ఇప్పుడు నూతనంగా వచ్చింది బిఎన్ఎస్ఎస్ అంటే భారతీయ నాగరిక సురక్షా సంహిత. అర్థమవుతుందా? భారతీయ నాగరిక సురక్షా సంహిత. అండ్ థర్డ్ వన్ వచ్చేసి, మూడవది వచ్చి ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్. ఓకే, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఇది ఏ సంవత్సరంలో వచ్చిందంటే ప్రీవియస్ గా 1872 1872 సంవత్సరానికి సంబంధించిన ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ప్లేస్ లో కొత్తగా మనం తీసుకొచ్చింది ఏంటి అంటే భారతీయ సాక్ష్య అధినియం, బిఎస్ఏ, భారతీయ సాక్ష్య అధినియం. ఓకేనా, ఈ 3 గుర్తుపెట్టుకోండి. అంటే మనకు ఐపీసీ ప్లేస్ లో బిఎన్ఎస్ వచ్చింది, భారతీయ న్యాయ సంహిత. తర్వాత సిఆర్పిసి ప్లేస్ లో క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ప్లేస్ లో ఏమొచ్చింది? బిఎన్ఎస్ఎస్, భారతీయ నాగరిక సురక్షా సంహిత. తర్వాత ఇక్కడ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ప్లేస్ లో ఏమొచ్చింది? భారతీయ సాక్ష్య అధినియం. ఈ 3 కూడా కొత్తగా వచ్చిన నేర న్యాయ చట్టాలు. ఓకే, ఎప్పటి నుంచి ఇంప్లిమెంటేషన్ లోకి వచ్చాయి? మనకి July 1, 2024 ఈ డేట్ గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఈ రోజు నుంచి భారతదేశంలో కొత్త నూతనంగా వచ్చిన నేర న్యాయ చట్టాలు అనేవి ఇంప్లిమెంటేషన్ లోకి వచ్చాయి కదా. ఇప్పుడు వీటికి సంబంధించి, ఈ 3టికి సంబంధించి అవేర్నెస్ పెంచడానికి, అవగాహన పెంచడానికి తీసుకొచ్చిన మొబైల్ అప్లికేషన్సే ఈ 4 అనమాట. ఈ 4టి పేర్లేంటి? ఈ సాక్ష్యం, ఈ సమాన్, న్యాయ సేతు, న్యాయశ్రుతి. ఈ 4 మొబైల్ అప్లికేషన్స్ గుర్తుపెట్టుకోండి. తర్వాత ఐపీసీ ఏ సంవత్సరంలో వచ్చింది, సిఆర్పిసి ఏ సంవత్సరంలో వచ్చింది, తర్వాత ఎవిడెన్స్ యాక్ట్ ఏ సంవత్సరంలో వచ్చింది, దాని ప్లేస్ లో వచ్చినవేంటి, ఏ డేట్ నుంచి ఇంప్లిమెంటేషన్ లోకి వచ్చాయి చూడాలి. అలాగే ఈ అప్లికేషన్స్ లాంచ్ చేసిన మినిస్ట్రీ, మంత్రిత్వ శాఖ ఏంటి? యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. అమిత్ షా గారు ఉన్నారు ప్రెసెంట్, గుర్తుపెట్టుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్. నెక్స్ట్, ఎన్సీడబ్ల్యూ చీఫ్ రేఖా శర్మ పదవీ కాలం ముగిసింది. నథింగ్ బట్ ఇక్కడ నేషనల్ కమిషన్ ఫర్ విమెన్, ఎన్సీడబ్ల్యూ, జాతీయ మహిళా కమిషన్ అంటారు కదా, నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ అంటే భారతదేశంలో మహిళల కోసం, మహిళల హక్కుల కోసం, వాళ్ళ యొక్క ప్రొటెక్షన్ కోసం పోరాడే ఒక సంస్థ నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ అన్నమాట. అయితే ఇక్కడ మనం కొన్ని కమిషన్స్ చదువుకున్నప్పుడు ఇక్కడ బేసిక్ గా అడిగే క్వశ్చన్ ఏంటి అంటే, నార్మల్ గా ఇలాంటివి ఎక్స్పెక్ట్ చేస్తాం, దాని చైర్మన్ ఎవరు వచ్చారు, ఎవరు వెళ్ళిపోయారు, ఇలాంటివి ఎక్స్పెక్ట్ చేస్తారు.
ఓకే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కానీ ఇంకొంచెం టిపికల్ గా మనకి పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ లో అయినా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో అయినా అడిగే క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే ఇది స్టాట్యూటరీ బాడీయా లేదంటే కాన్స్టిట్యూషనల్ బాడీయా, ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి. అర్థమవుతుందా? స్టాట్యూటరీ బాడీ అంటే తెలుగులో చట్టబద్ధ సంస్థ, స్టాట్యూటరీ బాడీ. దీనికి ఇంకొక పేరు కూడా ఉంది, రెగ్యులేటరీ బాడీ. రెగ్యులేటరీ బాడీ అన్నా స్టాట్యూటరీ బాడీ అన్నా దానికి తెలుగులో మీనింగ్ ఏంటంటే చట్టబద్ధ సంస్థ. అంటే డిఫరెన్స్ చూడండి. ఏదైనా ఒక ఆర్గనైజేషన్ ని స్టాట్యూటరీ బాడీ అన్నారు అంటే, చట్టబద్ధ సంస్థ అన్నారు అంటే దాని మీనింగ్ ఏంటంటే ఇది ఎస్టాబ్లిష్ అవ్వడానికి, దీన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ఒక చట్టం ఆధారంగా ఎస్టాబ్లిష్ చేశారు. అంటే ముందు దీన్ని తీసుకురావడానికి ఒక చట్టాన్ని తీసుకొచ్చారు అన్నట్టు మీనింగ్ అన్నమాట. అంటే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఎన్సీడబ్ల్యూ ఏదైతే ఉందో, ఈ ఎన్సీడబ్ల్యూ ఏదైతే ఉందో ఇది ఒక స్టాట్యూటరీ బాడీ. క్లియర్? ఇది స్టాట్యూటరీ బాడీ, ఇది చట్టబద్ధ సంస్థ. నెక్స్ట్ మీకు రైజ్ అవ్వాల్సిన క్వశ్చన్ ఏంటంటే స్టాట్యూటరీ బాడీ అన్నారు కాబట్టి ఏ చట్టం ఆధారంగా వచ్చింది? ఓకే, ఆ చట్టం పేరు గుర్తుపెట్టుకోండి. 1990లో వచ్చిన విమెన్ కమిషన్ యాక్ట్. ఏంటి? 1990లో వచ్చిన విమెన్ కమిషన్ యాక్ట్ ప్రకారం 1992 నుంచి జాతీయ వ్యాప్తంగా అంటే మొత్తం నేషన్ వైడ్ గా ఇంప్లిమెంటేషన్ లోకి వచ్చిన ఆర్గనైజేషనే నేషనల్ కమిషన్ ఫర్ విమెన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్, గుర్తుపెట్టుకోండి. అలా కాకుండా ఏదైనా ఒక ఆర్గనైజేషన్ ని రాజ్యాంగబద్ధ సంస్థ అన్నారనుకోండి, కాన్స్టిట్యూషనల్ బాడీ అన్నారనుకోండి, అక్కడ మీనింగ్ ఏంటంటే ఇది రాజ్యాంగంలో, మన భారత రాజ్యాంగంలో పొందుపరిచిన ఏదైనా ఒక ఆర్టికల్ ప్రకారం ఏర్పాటు చేయబడింది అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఉంది కదా, ఎన్నికల సంఘం, జాతీయ ఎన్నికల సంఘం అంటారు. మొత్తం ఇండియా వైడ్ గా ఎలక్షన్స్ కండక్ట్ చేస్తూ ఉంటుంది కదా, దాన్ని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అంటారు, ఈసీఐ. ఓకేనా? అయితే ఇది ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ అన్నమాట. అంటే ఏంటి? దీనికి సంబంధించి రాజ్యాంగంలో ఏదో ఒక ఆర్టికల్ ఉండాలి రాజ్యాంగబద్ధ సంస్థ అన్నారంటే. కాబట్టి ఇక్కడ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన ఆర్టికల్ ఏంటి? వెంటనే గుర్తు రావాలి మనకి, 324 ఆర్టికల్ అనేది మనకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గురించి చెప్తుంది. ఇలా డిఫరెన్స్ చూడండి. మేజర్ గా అది కాన్స్టిట్యూషనల్ బాడీయా స్టాట్యూటరీ బాడీయా ముందు మనకు తెలియాలి. ఈ రెండు కాకపోతే ఎగ్జిక్యూటివ్ బాడీయా? ఎగ్జిక్యూటివ్ బాడీ అంటే గవర్నమెంట్ ఏదన్నా ఒక రిజల్యూషన్ వల్ల, జస్ట్ ఒక రిజల్యూషన్ వల్ల వస్తే దాన్ని ఎగ్జిక్యూటివ్ బాడీ అంటారనమాట. ఓకేనా? ఇలా చూసుకోవాలి. ఇక్కడ ఎన్సీడబ్ల్యూకి సంబంధించి ఇది స్టాట్యూటరీ బాడీ అని గుర్తుపెట్టుకోండి. 1990లో వచ్చిన చట్టం ప్రకారం 1992లో ఎస్టాబ్లిష్ చేశారు. అయితే దీనికి సంబంధించి ఫస్ట్ చైర్పర్సన్ ఎవరో తెలియాలి మనకి. ఫస్ట్ 1992లో వచ్చినప్పుడు జయంతి పట్నాయక్ గారు ఫస్ట్ చైర్పర్సన్ గా ఉండేవాళ్ళు. ఆవిడ గురించి కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది, ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఆవిడ చనిపోయారు అనమాట. ఓకేనా? ఓకే, ప్రీవియస్ ఇయర్ ఆవిడ చనిపోయారు కాబట్టి ఆవిడ గురించి అడిగే ఛాన్స్ ఉంటుంది. ప్రెసెంట్ ఇప్పటి వరకు కూడా రేఖా శర్మ గారు ఎన్సీడబ్ల్యూ చైర్పర్సన్ గా ఉన్నారు. ఆవిడ యొక్క పదవీ కాలం ఆగస్టు మంత్ లో ముగిసింది. సో ఆగస్ట్ మంత్ కి సంబంధించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఆవిడ గురించి చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్, ఫోకస్ చేయండి. అండ్ నెక్స్ట్ వన్, ఆర్టికల్ 370 మరియు 35A రద్దు చేసి 5 సంవత్సరాలు పూర్తయింది. ఇక్కడ ఏంటంటే ఆర్టికల్ 370 దీని గురించి అసలు మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే జమ్మూ కాశ్మీర్ ఏదైతే ఉందో ఇప్పుడంటే ఒక కేంద్రపాలిత ప్రాంతం. జమ్మూ కాశ్మీర్ అనేది అసెంబ్లీతో కూడిన ఒక కేంద్రపాలిత ప్రాంతం జమ్మూ కాశ్మీర్. కానీ ప్రీవియస్ గా 2019 కంటే ముందు అదొక స్టేట్ అన్నమాట. ఓకేనా? ఒక రాష్ట్రం. గుర్తుపెట్టుకోండి, మనకి డేట్ గుర్తుపెట్టుకోండి, ఆగస్ట్ 5, 2019. ఈ డేట్ ఇంపార్టెంట్ ఇక్కడ. దీనికి సంబంధించి ఆగస్ట్ 5, 2019 ఆ రోజున ఏం జరిగింది అంటే మనకి ఆర్టికల్ 370 అనేది రద్దు చేయబడింది, రిపీల్ చేయబడింది. రిపీల్ అని చెప్పాలి, డెలీట్ అని చెప్పకూడదు. ఆర్టికల్ 370 రాజ్యాంగం నుంచి రద్దు చేయబడింది. ఏ రోజున? ఆగస్ట్ 5, 2019. అంటే ఏంటి? జమ్మూ కాశ్మీర్ కి స్పెషల్ స్టేటస్ అనేది తీసేశారు. ఓకేనా? ప్రత్యేక రాష్ట్ర హోదా తీసేశారు. జమ్మూ కాశ్మీర్ కి తీసేసి జమ్మూ కాశ్మీర్ ని 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా డివైడ్ చేశారు. ఎలా? 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా డివైడ్ చేశారు, 2 యూనియన్ టెరిటరీస్ గా. ఒకటి వచ్చేసి జమ్మూ కాశ్మీర్, ఇంకొకటి లడాక్. సో ఈ 2 కూడా ప్రస్తుతం మనకి కేంద్రపాలిత ప్రాంతాలు అన్నమాట. సో ఇది కంప్లీట్ అయ్యి ఈ ఆగస్ట్ కి మొత్తం 5 సంవత్సరాలు పూర్తయిందని చెప్పేసి ఇక్కడ ఒక ఆర్టికల్ కవర్ అవ్వడం జరిగింది. అందుకని డిస్కస్ చేశాను, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనల్ని అడిగేది ఎలా ఉంటుంది? 5 సంవత్సరాలు పూర్తయిందా, 6 సంవత్సరాలు పూర్తయిందా, ఇలా కాదు. ఆర్టికల్ గురించి అడుగుతారు. ఆర్టికల్ 370 అంటే ఏంటి అడగొచ్చు, లేదు అంటే ఆ డేట్ అడగొచ్చు. ఏ డేట్ న రిపీల్ చేశారు, ఆర్టికల్ 370ని ఏ డేట్ న రిపీల్ చేశారు అని అడగొచ్చు అనమాట. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, హిమాచల్ ప్రదేశ్ మహిళల కనీస వయసును 21 సంవత్సరాలకు పెంచింది. ఇక్కడ ఏంటంటే
మొత్తం మన కంట్రీ వైడ్ గా చూసుకుంటే ఎట్ ప్రెసెంట్ విమెన్ యొక్క మ్యారేజ్ ఏజ్ ఎంత అంటే 18. ఓకేనా, లీగల్ మ్యారేజ్ ఏజ్ ఫర్ విమెన్ ఇన్ ఇండియా అంటే 18 సంవత్సరాలు ఎట్ ప్రెసెంట్ ఇంప్లిమెంటేషన్ లో ఉంది. అయితే ఒక రాష్ట్రం మాత్రం ఈ యొక్క విమెన్ యొక్క మ్యారేజ్ ఏజ్ ఏదైతే ఉందో దీన్ని 18 నుంచి 21 సంవత్సరాలకు పెంచింది అనమాట. అర్థమవుతుందా? 21 years కి పెంచింది. అది ఏ స్టేట్ అని అడుగుతారు. ఏ స్టేట్ అంటే హిమాచల్ ప్రదేశ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ప్రెసెంట్ హిమాచల్ ప్రదేశ్ లో విమెన్ యొక్క మ్యారేజ్ ఏజ్ ఎంత అంటే 21 years లీగల్ ఏజ్ అనమాట. ఓకే, ఇది ఇండియా వైడ్ గా ఇంప్లిమెంటేషన్ లో తీసుకురావాలని చెప్పేసి ఒక బిల్ అయితే ఉంది. కానీ ఆ బిల్ మళ్ళీ పెండింగ్ లో పడింది అని చెప్పేసి చెప్తున్నారు. 18th లోక్సభ ఫామ్ అయిన తర్వాత పెండింగ్ లో పడింది. దాని గురించి ఇంకా డిస్కషన్స్ చేయాల్సిన అవసరం ఉందనే చెప్తున్నారు అనమాట. చూద్దాం, ఈ వింటర్ సెషన్స్ ఆఫ్ పార్లమెంట్ లో డిస్కషన్ జరుగుతుందేమో చూద్దాం ఆ బిల్ గురించి. ఓకేనా, అయితే ఇక్కడ మనం చూసుకోవాల్సిన బేసిక్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. అదేంటి అంటే ఫస్ట్ నుంచి విమెన్ మ్యారేజ్ ఏజ్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూద్దాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. 1929 లో స్టార్ట్ అవుతుంది స్టోరీ. ఎప్పుడు? 1929 లో ఏం చట్టం ఉంటుంది మనకి? శారదా యాక్ట్. శారదా చట్టం అంటారు. దాన్నే చైల్డ్ మ్యారేజ్ రిస్ట్రైంట్ యాక్ట్ అంటారు అనమాట. ఓకేనా, బాల్య వివాహ నిరోధక చట్టం అంటారు. గుర్తుపెట్టుకోండి. శారదా చట్టం ఏ సంవత్సరంలో వచ్చిందంటే 1929 లో వచ్చింది. ఇయర్స్ గుర్తుపెట్టుకోండి. అండ్ ఆ ఇయర్స్ ప్రకారం ఏజ్ ఎంతో గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ 1929 చట్టం ప్రకారం మహిళల యొక్క మ్యారేజ్ ఏజ్ ఎంతగా డిసైడ్ చేశారంటే 14 years అన్నమాట విమెన్ కి. తర్వాత మెన్ పురుషులకి సంబంధించి 18 సంవత్సరాలు. 18 years వచ్చేసి మెన్ కి సంబంధించింది. ఓకే, ఇది మనకి 1929 చట్టం ప్రకారం. తర్వాత 1947 మనకి 1947 లో ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఎంత డిసైడ్ చేశారు అంటే 14 years కదా. ఇప్పుడు వరకు ఉన్నది 14 years. దీన్ని 15 years కి పెంచారు. 15 years కి పెంచారు. ఓకేనా, ఏంటి? మహిళల మ్యారేజ్ ఏజ్. తర్వాత నెక్స్ట్ వద్దాం మళ్ళీ 1978 లో ఇక్కడ ఎలా మారిందో చూద్దాం. ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ లో ఉన్న ఇయర్స్ 1978 లో వచ్చినాయి అనమాట. ఎంత? ఇప్పుడు ప్రెసెంట్ 18 years వచ్చేసి మహిళలకి సంబంధించింది, మెన్ కి సంబంధించి 21 years కదా. ఓకే, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ప్రెసెంట్ భారతదేశంలో ఇంప్లిమెంటేషన్ లో ఉన్న 18 years 21 years ఎప్పుడు తీసుకొచ్చిన అమెండ్మెంట్ ద్వారా అంటే 1978వ సంవత్సరంలో తీసుకొచ్చిన అమెండ్మెంట్ ద్వారా ఏజెస్ అన్నమాట. ఓకే, అయితే ఇప్పుడు ప్రెసెంట్ ఇంప్లిమెంటేషన్ లో ఉన్న చైల్డ్ మ్యారేజ్ ప్రొహిబిషన్ యాక్ట్ ఏ సంవత్సరం ఉంది అంటే 2006 2006వ సంవత్సరం ఉంది. ఇప్పుడు ప్రెసెంట్ ఇంప్లిమెంటేషన్ లో ఉంది. ఇది మనకి చైల్డ్ మ్యారేజెస్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అన్నమాట. అయితే ఒకే ఒక్క రాష్ట్రం మాత్రం 21 years ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ లోకి తీసుకొచ్చింది అనమాట. అదేంటి అంటే హిమాచల్ ప్రదేశ్. దేశవ్యాప్తంగా ఇంప్లిమెంటేషన్ లోకి రావాలంటే ఈ బిల్లు పాస్ అవ్వాలి. ఏంటి? 18 సంవత్సరాలని 21 సంవత్సరాలకు పెంచాలని చెప్పేసి ఒక బిల్ పెండింగ్ లో ఉంది లోక్సభలో. అది పాస్ అయితే దేశవ్యాప్తంగా ఇంప్లిమెంటేషన్ లోకి వస్తుంది అనమాట. విమెన్ యొక్క మ్యారేజ్ ఏజ్ 21 years కి. ఓకేనా, ఇది మనకి ఇంపార్టెంట్ ఇష్యూ, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 2023లో 2023వ సంవత్సరంలో 2.16 లక్షల మంది భారతీయ పౌరసత్వాన్ని వదులుకున్నారు. ఇక్కడ 2023వ సంవత్సరంలో ఇండియన్ సిటిజన్షిప్ ని, భారతదేశ పౌరసత్వాన్ని వదిలేసుకున్న పర్సన్స్ ఎంతమంది అంటే 2.16 lakh మెంబర్స్ అనమాట. 2.16 లక్షల మంది వదిలేసుకున్నారని చెప్తున్నారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇష్యూ. ఓకేనా, చూద్దాం మనం ఇయర్స్ వైజ్ గా ఎంత మంది వదులుకుంటూ వచ్చారో చూద్దాం. మీరు అబ్జర్వ్ చేస్తే పెరుగుతూ వచ్చారు. ఇండియన్ సిటిజన్షిప్ ని వదిలేసుకుంటున్న వాళ్ళు పెరుగుతూ ఉన్నారనమాట. మనకి 2020 సంవత్సరంలో చూసుకుంటే 85,256 మెంబర్స్ భారతదేశ పౌరసత్వాన్ని వదిలేసుకున్నారు. తర్వాత 2021లో పెరిగింది. ఎంతకు పెరిగింది? 1,63,000 మందికి పెరిగింది. తర్వాత 2022లో 2,25,000 మంది వదిలేసుకున్నారు. ఇది మనకి రీసెంట్ రిపోర్ట్. 2023 సంవత్సరం ప్రకారం ఆ సంవత్సరంలో భారతదేశ పౌరసత్వాన్ని వదులుకున్న మెంబర్స్ ఎంతమంది అని అడుగుతారు. ఎంతమంది అంటే 2,16,219 పీపుల్ వదిలేసుకున్నారనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇష్యూ, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, అయితే దీన్ని మనం ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం చూడాలి కదా. పాలిటీ ఇష్యూస్ కదా మనం డిస్కస్ చేసేది. సో ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం చూసుకుంటే ఆర్టికల్స్ చూడాలి. భారతదేశ పౌరసత్వాన్ని ఎలా కోల్పోతారు అని చెప్పేసి. ఓకే, చూద్దాం మనం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ పార్ట్ లో ఉంటుందో చూద్దాం. ఇది పార్ట్ 2 భాగాలు ఉంటాయి కదా. ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో భాగాలు ఉంటాయి. అందులో రెండవ భాగంలో మనకి ఎన్ని ఆర్టికల్స్? 5 నుంచి 11 వరకు ఉన్న ఆర్టికల్స్ అన్ని కూడా ఇండియన్ సిటిజన్షిప్ గురించి డిస్కస్ చేస్తాయి అనమాట.
భారతదేశ పౌరసత్వాన్ని గురించి తెలుపుతాయి. ఏంటి 5 నుంచి 11 వరకు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇందులో ఆర్టికల్ 9 గుర్తుపెట్టుకోండి. ఆర్టికల్ 9 దేని గురించి చెప్తుంది అంటే టర్మినేషన్, నథింగ్ బట్ ఇప్పుడు ఎవరైనా కానీ విదేశాల పౌరసత్వాన్ని తీసుకుంటే అంటే ఫారెన్ కంట్రీస్ కి సంబంధించిన సిటిజన్షిప్ తీసుకుంటే ఆటోమేటిక్ గా భారతదేశ పౌరసత్వం రద్దు అవుతుంది అని చెప్పే ఆర్టికల్ 9. కాబట్టి దీన్ని ఇక్కడ లింక్ చేసుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆర్టికల్ 9 ప్రకారం ఏంటంటే ఇన్ఫర్మేషన్, ఏదైనా ఫారెన్ కంట్రీస్ కి సంబంధించిన పౌరసత్వం తీసుకుంటే ఆటోమేటిక్ గా ఇండియాకి సంబంధించిన సిటిజన్షిప్ భారతదేశ పౌరసత్వం రద్దు అవుతుంది. ఎందుకు? భారతదేశానికి సంబంధించిన సేలియన్ ఫీచర్స్ మనం చదువుకుంటామా? మన రాజ్యాంగం ప్రకారం ఉన్న ఫీచర్స్ లో వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, భారత రాజ్యాంగం ప్రకారం మనకు ఓన్లీ సింగిల్ సిటిజన్షిప్ ఉంది. ఏంటి? సింగిల్ సిటిజన్షిప్ అంటే ఏక పౌరసత్వం మాత్రమే ఉందన్నమాట. గుర్తుపెట్టుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. అందుకు వేరే కంట్రీస్ పౌరసత్వం తీసుకుంటే మన కంట్రీకి సంబంధించిన పౌరసత్వం రద్దు అవుతుంది అనమాట. ఓకేనా? రీసెంట్ గా పర్సన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ ఉన్నారు కదా, లైక్ భారత సంతతి వ్యక్తులు ఎవరైతే ఉంటారో విదేశాల్లో సెటిల్ అయిన భారత సంతతి వ్యక్తులు, వాళ్ళకి సంబంధించి డ్యూయల్ సిటిజన్షిప్ కాన్సెప్ట్ అంటే ద్వంద్వ పౌరసత్వాన్ని ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద ఇంట్రడ్యూస్ చేశారు. కొన్ని PIO కార్డ్స్ ఇవ్వడము ఇట్లాంటివి తీసుకొస్తున్నారనమాట. అవన్నీ లింక్ చేసుకుందాం మనం. అండ్ ఇది మనకి ఈ ఆర్టికల్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అలాగే దీనికి మనం డిస్ప్యూట్ లో ఉన్న ఇంకొక ఆర్టికల్ డిస్కస్ చేద్దాము. సిటిజన్షిప్ కి సంబంధించి, పౌరసత్వానికి సంబంధించి ఆర్టికల్ 11. ఆర్టికల్ 11 ఏంటి? ఆర్టికల్ 11 వచ్చేసి పార్లమెంట్ కి ఉన్న అధికారం. ఏం అధికారం? పౌరసత్వానికి సంబంధించి ఏవైనా చట్టాలు చేసే అధికారం, అలాగే ఉన్న చట్టాలని సవరించే అధికారం అన్నమాట. ఆర్టికల్ 11 ప్రకారం ఎవరికి ఉంటుంది అంటే పార్లమెంట్ ఆఫ్ ఇండియాకు ఉంటుంది. ఏంటి? పార్లమెంట్ కు ఉన్న అధికారం. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. సో దీన్ని డిస్కస్ చేయాల్సిన అవసరం ఏంటి అంటే ఇప్పుడు మనం చూసాం ఆల్రెడీ CAA 2019 సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్. వినండి జాగ్రత్తగా. వెరీ వెరీ ఇంపార్టెంట్. సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 2019. యాక్చువల్లీ ఈ యొక్క పౌరసత్వ చట్టం అనేది మనకి ప్రీవియస్ గా 1955లో వచ్చింది. ఓకేనా? 1955లో పౌరసత్వ చట్టం అనేది వచ్చింది. దీని తర్వాత చాలా అమెండ్మెంట్స్ జరుగుతూ వచ్చాయి. అంటే ఎన్నో సవరణలు జరుగుతూ వచ్చాయి. వాటిల్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ చాలా ఉన్నాయి. వాటిల్లో రీసెంట్ గా కాంట్రవర్సీ అయిన ఓకేనా అమెండ్మెంట్ ఇది 2019లో వచ్చిన అమెండ్మెంట్ అన్నమాట. ఇది మళ్ళీ మనకి ఈ సంవత్సరంలో న్యూస్ లోకి ఎందుకు వచ్చింది అంటే దీని ప్రకారం 2019లో ఈ సవరణ చేసినప్పటికీ కూడా దాని ఇంప్లిమెంటేషన్ అనేది అప్పటి నుంచి జరగలేదు. 2024 నుంచే దీని ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది అనమాట. ఎందుకు జరగలేదు? ఎందుకంటే కోవిడ్ వచ్చింది 2019 తర్వాత ఎన్నో డిస్టర్బెన్సెస్ రావడం వల్ల ఇంప్లిమెంటేషన్ జరగలేదు. గుర్తుపెట్టుకోండి. అంత కాంట్రవర్సీ అవ్వడానికి రీజన్ ఏంటి? ఇక్కడ ఐడియా ఉందా? ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 3 కంట్రీస్ పేర్లు గుర్తుపెట్టుకోండి. ఆ 3 కంట్రీస్ ఏంటంటే పాకిస్తాన్ ఓకేనా, కాన్సెప్ట్ వినండి. ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్. ఓకే, ఈ 3 కంట్రీస్ గుర్తుపెట్టుకోండి. వీటినే మనం థియోక్రటిక్ కంట్రీస్ అంటారు. ఏంటి? థియోక్రటిక్ కంట్రీస్ అంటే మతం ఆధారంగా ఏర్పడిన కంట్రీస్ ఉంటాయి కదా, వాటినే మనం థియోక్రటిక్ కంట్రీస్ అంటారు అనమాట. ఇస్లాం మతం ఆధారంగా ఏర్పడిన కంట్రీస్. ఓకే, సో ఇక్కడ ఈ థియోక్రటిక్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వీటి నుంచి ఇండియాకి వచ్చిన, అర్థమవుతుందా? ఈ 3 కంట్రీస్ నుంచి ఇండియాకి వచ్చిన పర్సన్స్ రిలీజియన్స్ కూడా చూడండి. మనకి హిందూస్ రావచ్చు, క్రిస్టియన్స్, తర్వాత సిక్స్ రావచ్చు, బుద్ధిస్ట్, జైన్స్, పార్సీస్. ఓకే, అంటే ఏంటి ఇక్కడ? ముస్లిమ్స్ తప్ప ఈ 6 మతాలకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా కానీ ఈ 3 కంట్రీస్ నుంచి ఇండియాలోకి ఒక డేట్ గుర్తుపెట్టుకోండి. డిసెంబర్ 31, 2014 2014 ఈ డేట్ లోపల ఈ 3 కంట్రీస్ నుంచి ఇండియాలోకి వచ్చిన హిందూస్ అయినా, క్రిస్టియన్స్ అయినా, సిక్స్ అయినా, బుద్ధిస్ట్ అయినా, జైన్స్ అయినా, పార్సీస్ అయినా వీళ్ళందరికీ కూడా సిటిజన్షిప్ ఇవ్వడం జరుగుతుంది. ఇండియన్ సిటిజన్షిప్ ఇస్తారంట. ఎక్సెప్ట్ ముస్లిమ్స్ కి మాత్రం ఇవ్వము అని చెప్పారు. దేని ప్రకారం? CAA 2019 ప్రకారం. అర్థమైందా కాన్సెప్ట్? ఈ 3 కంట్రీస్ నుంచి ఈ డేట్ లోపల కానీ ఈ డేట్ రోజున కానీ ఇండియాలోకి వచ్చిన ముస్లిమేతర మతాలకు సంబంధించిన వాళ్ళందరికీ కూడా భారతదేశ పౌరసత్వం ఇస్తారంట. ముస్లిమ్స్ ని మాత్రం వదిలేశారు. అందుకని చెప్పి అంత గొడవ అయింది. ముస్లిమ్స్ ఎందుకు వదిలేయాలి? ఇక్కడ మాకు ఆర్టికల్ 14 లేదా? ఆర్టికల్ 14 అంటే ఏంటి? రైట్ టు ఈక్వాలిటీ. అవునా?
ఆర్టికల్ 14 ఉంది ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో, ఈక్వాలిటీకి సంబంధించి సమానత్వపు హక్కు. ఓకే, ఆర్టికల్ 14 వైలేట్ అవుతుందని చెప్పేసి అంత కాంట్రవర్సీ అయింది, గుర్తుపెట్టుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. అయితే ఇది ఆర్టికల్ 11 కి లింక్ చేసుకోవచ్చు మనం. ఆర్టికల్ 11 ఏంటి? ఆర్టికల్ 11 పార్లమెంట్ కి చట్టాలు చేసే లేదా సవరణలు చేసే హక్కు ఉంది. దేనికి సంబంధించి? మన సిటిజన్షిప్ కి సంబంధించి సవరణలు చేసే హక్కు పార్లమెంట్ కు ఉంది కదా, ఆ హక్కు ప్రకారమే కదా ఈ సవరణ చేసింది. కాబట్టి ఆర్టికల్ 11 గుర్తుపెట్టుకోండి, ఆర్టికల్ 14 గుర్తుపెట్టుకోండి, అండ్ ఇందాక వచ్చింది ఆర్టికల్ 9 అన్నమాట. ఈ 3 గుర్తుపెట్టుకోండి. సిటిజన్షిప్ కి సంబంధించి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఏ భాగంలో ఉంటుంది? పౌరసత్వం గురించి 2వ భాగంలో ఉంటుంది అన్నమాట. ఓకే, ఎంతమంది వదులుకున్నారు? 2.16 lakh మెంబర్స్ సిటిజన్షిప్ 2023వ సంవత్సరంలో వదులుకున్నారు. ఓకే, నెక్స్ట్ ఖనిజాలపై పన్ను విధించే అధికారం రాష్ట్రాలకు ఉంది, సుప్రీంకోర్టు తీర్పు. ఇక్కడ ఏంటంటే ఖనిజాలు, మినరల్స్ ఉంటాయి కదా, మినరల్స్ కి సంబంధించి ఒక రాష్ట్రంలో ఉన్న మినరల్స్ కి సంబంధించి వాటి మీద పన్ను విధించడం, అంటే వాటి మీద ట్యాక్సెస్ వేయడం అనే హక్కు ఎవరికైతే ఉంటుందో అది రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుంది అని చెప్పేసి రీసెంట్ గా సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇవ్వడం జరిగింది. అర్థమవుతుందా? అంటే ఇక్కడ ఒక డిస్ప్యూట్ అనమాట. ఈ యొక్క మినరల్స్ కి సంబంధించి ట్యాక్స్ ఇవ్వడం యూనియన్ గవర్నమెంటా లేదా స్టేట్ గవర్నమెంటా అన్న దాని మీద ఒక డిస్ప్యూట్ రైజ్ అయింది. ఓకేనా? అయితే ఈ హక్కు రాష్ట్ర ప్రభుత్వాలకి ఉంది అని చెప్పేసి సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. సో దీన్ని మనం కాన్స్టిట్యూషన్ కి లింక్ చేయాలి. ఇప్పుడు ఎక్కడ లింక్ చేసుకోవచ్చు? షెడ్యూల్ 7 ఆర్టికల్ కాదు, షెడ్యూల్. ఓకేనా? ఆర్టికల్స్ వేరు, షెడ్యూల్స్ వేరు కదా. రాజ్యాంగంలో ఎన్ని షెడ్యూల్స్ ఉంటాయి? మొత్తం 12 షెడ్యూల్స్ ఉంటాయి కదా. అందులో షెడ్యూల్ 7 ప్రకారం మనం ఏం చూస్తాం? డివిజన్ ఆఫ్ పవర్స్ చూస్తాం. అర్థమవుతుందా? ఈ అధికారాల విభజన గురించి ఏ షెడ్యూల్ చెప్తుందంటే షెడ్యూల్ 7. అందులో మనకి 3 లిస్టులు ఉంటాయి. ఒకటి యూనియన్ లిస్ట్ అంటే కేంద్ర జాబితా, రెండవది స్టేట్ లిస్ట్ అంటే రాష్ట్ర జాబితా, మూడవది కాన్కరెంట్ లిస్ట్ అంటే ఉమ్మడి జాబితా. 3 జాబితాలు ఉంటాయి కదా. వీటి ప్రకారం కొన్ని పవర్స్ కొంతమంది దగ్గర ఉంటాయి అన్నమాట. కొన్ని పవర్స్ మొత్తం యూనియన్ గవర్నమెంట్ దగ్గర ఉంటాయి, కొన్ని పవర్స్ అన్ని స్టేట్ గవర్నమెంట్ దగ్గర ఉంటాయి, కొన్ని ఇద్దరి దగ్గర కలిపి ఉన్నవి కాన్కరెంట్ లిస్ట్ లో చూస్తాం మనం. ఓకేనా? సో దాని ప్రకారం చూసుకుంటే సుప్రీంకోర్టు ఏం చెప్పింది? ఖనిజాల మీద, మినరల్స్ మీద ట్యాక్స్ విధించే అధికారం ఎవరికి ఉందని చెప్పి రీసెంట్ గా సుప్రీంకోర్టు తీర్పిచ్చింది అని చెప్తే మీరు అక్కడ చెప్పాల్సింది స్టేట్ గవర్నమెంట్ కి అధికారం ఉంది అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది అనమాట. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇష్యూ, గుర్తుపెట్టుకోండి. స్టేట్మెంట్స్ లో అడిగే ఛాన్స్ ఉంటుంది అలాంటి క్వశ్చన్స్. నెక్స్ట్, మొదటి రాజ్యాంగ మ్యూజియం. ఇక్కడ ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ మ్యూజియం అన్నమాట. రాజ్యాంగ మ్యూజియం అనేది రీసెంట్ గా ఎక్కడ ఎస్టాబ్లిష్ చేశారని అడుగుతారు. ఓకేనా? చూద్దాం మనం. ఇక్కడ ఓపీ జిందల్ గుర్తుపెట్టుకోండి. ఓపీ జిందల్ యూనివర్సిటీ ఎక్కడుంది? ఇది ఓపీ జిందల్ యూనివర్సిటీ అనేది మనకి సోనిపట్ హర్యానా రాష్ట్రం ఉంది కదా. హర్యానా రాష్ట్రంలోని సోనిపట్ ఏరియాలో ఓపీ జిందల్ యూనివర్సిటీ ఏదైతే ఉందో అక్కడ భారతదేశంలోనే మొట్టమొదటి రాజ్యాంగ మ్యూజియం, ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ మ్యూజియం ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. గుర్తుపెట్టుకోండి. అండ్ ఆల్సో ఇక్కడ ఇంకొక పాయింట్ లింక్ చేసుకోండి. రాజ్యాంగ మ్యూజియం, మొట్టమొదటి రాజ్యాంగ మ్యూజియం అంటే మనకి ఓపీ జిందల్ యూనివర్సిటీలో పెట్టారు. రాజ్యాంగ పార్క్ అంటే ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ పార్క్ ఇది వేరు. ఓకేనా? ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ పార్క్ ఎక్కడ ఎస్టాబ్లిష్ చేశారు అంటే పూణేలో ఎస్టాబ్లిష్ చేశారు. పూణే అంటే ఏ రాష్ట్రం అండి? మహారాష్ట్రలో ఎస్టాబ్లిష్ చేశారనమాట. దీన్ని ఎవరు ఎస్టాబ్లిష్ చేశారంటే రాజ్యాంగ పార్క్ వేరు, మ్యూజియం వేరు. రాజ్యాంగ పార్క్ ని పూణేలో ఎవరు ఎస్టాబ్లిష్ చేశారంటే ఇండియన్ ఆర్మీ ప్లస్ మనకి పునీత్ బాలన్ గ్రూప్ అంటారు. పునీత్ బాలన్ గ్రూప్. ఓకేనా? ఇండియన్ ఆర్మీ అండ్ పునీత్ బాలన్ గ్రూప్ కలిసి పూణేలో మహారాష్ట్రలో ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ పార్క్ ని ఎస్టాబ్లిష్ చేశారు. అలాగే ఇప్పుడు న్యూస్ లోకి వచ్చింది ఓపీ జిందల్ యూనివర్సిటీ వాళ్ళు ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ మ్యూజియం ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఎక్కడుంది జిందల్ యూనివర్సిటీ అంటే మనకి సోనిపట్ హర్యానాలో ఉంది. ఈ కాన్స్టిట్యూషనల్ మ్యూజియం ని ఇప్పుడు ఎస్టాబ్లిష్ చేయడానికి రీజన్ ఏంటి అంటే మనం చూసుకుంటే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ చూద్దాం. మనం ఇక్కడ ఒక డేట్ గుర్తుపెట్టుకోండి, January 26, 1950. సో ఈ డేట్ చూస్తే ఏమైనా అర్థమవుతుందా? మనం రిపబ్లిక్ డే సెలబ్రేట్ చేసుకుంటాం కదా January 26 అని చెప్పేసి. రిపబ్లిక్ అంటే ఆ రోజు మనం ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నాం? ఆ రోజు నుంచి మన రాజ్యాంగం ఇంప్లిమెంటేషన్ లోకి వచ్చింది. అవునా? రాజ్యాంగాన్ని ఇంప్లిమెంటేషన్ లోకి తీసుకొచ్చిన తేదీ January 26, 1950 అనమాట.
అంటే ఈ సంవత్సరానికి మన రాజ్యాంగం ఇంప్లిమెంటేషన్ లోకి వచ్చి ఎన్ని సంవత్సరాలు కంప్లీట్ అయింది? 75 ఇయర్స్ కంప్లీట్ అయింది అనమాట. ఈ ఉద్దేశంతోనే ఇక్కడ కాన్స్టిట్యూషనల్ మ్యూజియం ని వాళ్ళు ఇన్స్టాల్ చేశారు. ఎక్కడ ఇన్స్టాల్ చేశారు? ఓపీ సింధల్ యూనివర్సిటీలో ఇన్స్టాల్ చేయడం జరిగిందని గుర్తుపెట్టుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ రాజ్యాంగాన్ని ఇంప్లిమెంటేషన్ లో తీసుకొచ్చిన డేట్ January 26, 1950. ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా లింక్ చేసుకోండి, మనకి న్యూస్ లో ఉంది. అదేంటంటే January 28, 1950 అంటే కరెక్ట్ గా రాజ్యాంగం ఇంప్లిమెంటేషన్ లోకి వచ్చిన 2 రోజుల తర్వాత, ఆఫ్టర్ 2 days. ఇట్లా చదువుకుంటే గుర్తుంటుంది మనకి. ఏంటి? రాజ్యాంగంలోకి ఇంప్లిమెంటేషన్ లోకి వచ్చిన 2 రోజుల తర్వాత January 26 రాజ్యాంగంలోకి ఇంప్లిమెంటేషన్ లోకి వచ్చింది. January 28 ఈ రోజున ఏం జరిగింది అంటే భారతదేశంలో సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఎస్టాబ్లిష్ అయింది. అర్థమవుతుందా? సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా, ఓకేనా? ఎపెక్స్ న్యాయస్థానం, భారతదేశంలోనే సుప్రీం న్యాయస్థానం సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది? January 28, 1950 ఎస్టాబ్లిష్ అయింది. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. కాబట్టి సుప్రీం కోర్ట్ కి కూడా ఇది 75 ఇయర్స్ సెలబ్రేషన్స్. ఓకే, 75 ఇయర్స్ సెలబ్రేషన్ సుప్రీం కోర్ట్ కి కూడా. దీన్ని ఉద్దేశించుకుని 75 ఇయర్స్ ఆఫ్ సెలబ్రేషన్ ఉద్దేశించుకుని సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా కొత్త ఫ్లాగ్ ని లాంచ్ చేసుకుంది. అర్థమవుతుందా? సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా యొక్క కొత్త ఫ్లాగ్ యొక్క కలర్ ఏంటి అని అడుగుతారు. బ్లూ కలర్ అన్నమాట, గుర్తుపెట్టుకోండి. ఆ ఫ్లాగ్ లో ఉండే ఆ యొక్క థింగ్స్ ఏంటి అంటే 3 థింగ్స్ గుర్తుపెట్టుకోండి. ఒకటి వచ్చేసి కాన్స్టిట్యూషన్ బుక్, రాజ్యాంగానికి సంబంధించిన బుక్ ఉంటుంది. అలాగే అశోక చక్ర ఉంటుంది. సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా బిల్డింగ్ ఉంటుంది. ఏమేమి ఉంటాయి? బ్లూ కలర్ ఫ్లాగ్ ఉంటుంది, అక్కడ కాన్స్టిట్యూషన్ బుక్ ఉంటుంది, తర్వాత అశోక చక్ర ఉంటుంది, అలాగే సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా బిల్డింగ్ కూడా ఉంటుంది అనమాట. ఒకసారి ఆ ఫ్లాగ్ చూద్దాం. సుప్రీం కోర్ట్ కి సంబంధించిన కొత్త ఫ్లాగ్ కనిపిస్తుందా? బ్లూ కలర్ ఫ్లాగ్. ఏమేమి ఉన్నాయి? బుక్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, సుప్రీం కోర్ట్ బిల్డింగ్ అండ్ అశోక్ చక్ర. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. 75 ఇయర్స్ కంప్లీట్ అయినందున ఈ ఫ్లాగ్ ని రిలీజ్ చేయడం జరిగింది. ఒక ఫ్లాగ్ తో పాటు ఇంకొక ఇన్సైనియాని కూడా రిలీజ్ చేశారు. ఒక ఇన్సైనియా లాంటిది, ఓకేనా? అంటే ఒక కాయిన్ మెమోరీ లాంటిది అనమాట. దాంట్లో ఏం రాస్తుంది అని అడుగుతారు. కొత్త ఇన్సైనియాలో ఏం రాస్తుంది అంటే యతో ధర్మస్థ జయహే అని చెప్పేసి ఒకటి రాసుంటుంది. అంటే వేర్ దేర్ ఇస్ ధర్మ దేర్ ఇస్ విక్టరీ అన్నమాట. ఓకే, ధర్మం ఎక్కడ ఉంటుందో అక్కడే విక్టరీ ఉంటుంది అని చెప్పేసి ఒక కొటేషన్ తో దేవనాగరి లిపిలో రాయబడిన ఒక కొటేషన్ అనేది సుప్రీం కోర్ట్ కి సంబంధించిన కొత్త ఇన్సైనియాలో ప్రింట్ చేయబడి వాళ్ళు అన్వేల్ చేశారు. గుర్తుపెట్టుకోండి, 75 ఇయర్స్ ఆఫ్ సెలబ్రేషన్స్ అన్నమాట. అలాగే సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ చూద్దామా ఒకసారి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 1861 ఇయర్ గుర్తుపెట్టుకోండి. ఇండియన్ హైకోర్ట్స్ యాక్ట్స్ వచ్చాయి. ఇండియన్ హైకోర్ట్స్ యాక్ట్స్ ఎప్పుడు? 1861 లో హైకోర్ట్స్ యాక్ట్స్ వచ్చాయి. దాని ప్రకారం భారతదేశంలో 3 చోట్ల హైకోర్ట్స్ పెట్టారు. ఏంటది? ఒకటి బాంబే, తర్వాత మెడ్రాస్, కోల్కతా. అర్థమవుతుందా? బాంబే, మెడ్రాస్, కాల్కటా ఈ 3 ప్లేసెస్ లో హైకోర్ట్స్ వచ్చాయి. దేని ప్రకారం? 1861 హైకోర్ట్స్ యాక్ట్స్ ప్రకారం. తర్వాత 1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్, అవునా? భారత ప్రభుత్వ చట్టం 1935 ప్రకారం 1937లో 1937వ సంవత్సరంలో ఇండియాలో ఎస్టాబ్లిష్ చేయబడిన కోర్టు పేరేంటి అంటే సమాఖ్య న్యాయస్థానం. ఫెడరల్ కోర్ట్ అంటారు. సమాఖ్య న్యాయస్థానం, ఫెడరల్ కోర్ట్ ఆఫ్ ఇండియా, సమాఖ్య న్యాయస్థానం. ఎప్పుడు? 1937లో 1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ప్రకారం ఎస్టాబ్లిష్ చేశారనమాట. అండ్ తర్వాత దీని ప్లేస్ లో, సమాఖ్య న్యాయస్థానం ప్లేస్ లో 1950 January 28 మనం డిస్కస్ చేసుకున్న డేట్ అన్నమాట. 1950 January 28 ఈ రోజు నుంచి సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా సమాఖ్య న్యాయస్థానం ప్లేస్ లో ఇంప్లిమెంటేషన్ లోకి వచ్చింది. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రెసెంట్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన చీఫ్ జస్టిస్ గా ఎవరున్నారంటే DY చంద్రచూడ్ గారు ఉన్నారు. సో గుర్తుపెట్టుకోండి, ఇది సుప్రీం కోర్ట్ కి సంబంధించిన ఫ్లాగ్. ఓకేనా? నెక్స్ట్ మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్ కూడా ఇంప్లిమెంటేషన్ లోకి వచ్చి 75 ఇయర్స్ అయింది. డేట్స్ చూడండి. January 26, 1950 ఇండియన్ కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగం ఇంప్లిమెంటేషన్ లోకి వచ్చింది. కరెక్ట్ గా 2 రోజుల తర్వాత అంటే January 28, 1950 ఆ రోజు నుంచి సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఇంప్లిమెంటేషన్ లోకి వచ్చింది. ఓకే, అండ్ నెక్స్ట్ ఆర్టికల్, కోల్కతా హైకోర్టు శాంతియుత నిరసన హక్కును సమర్థించింది. నథింగ్ బట్ ఇక్కడ మనం చూసాం కదా,
ఈ కోల్కతాకి సంబంధించిన డాక్టర్ సెక్షువల్ వైలేషన్ ఇష్యూ జరుగుతుంది కదా, సో గుర్తుపెట్టుకోండి సెక్షువల్ వైలేషన్ అని పిలవాలి. ఓకే, సెక్షువల్ వైలేషన్ ఇష్యూ ఏదైతే జరిగిందో దానికి సంబంధించి అందరూ కూడా ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నారు. ఇలా ప్రొటెస్ట్ చేయడాన్ని కోర్టులో ఛాలెంజ్ చేసినప్పుడు కోర్టు ఏమని, కోల్కతా హైకోర్టు ఏమని చెప్పి జడ్జ్మెంట్ ఇచ్చింది అంటే, శాంతియుతంగా అంటే ఎటువంటి వెపన్స్ లేకుండా శాంతియుతంగా పీస్ఫుల్ గా ప్రొటెస్ట్ చేయడము, పీస్ఫుల్ గా అసెంబ్లీస్ ఫామ్ చేయడం అనేది వాళ్ళకు కల్పించిన రాజ్యాంగ హక్కు, దాన్ని ఎవరూ కూడా కాదని చెప్పడానికి లేదు అని చెప్పేసి కోల్కతా హైకోర్టు రీసెంట్ గా తీర్పిచ్చింది అనమాట. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. పీస్ఫుల్ గా ఎటువంటి వెపన్స్ ఆయుధాలు ఏం లేకుండా పీస్ఫుల్ గా శాంతియుతంగా సమావేశం అవ్వచ్చు లేదా శాంతియుతంగా పోరాటం కూడా చేయొచ్చు అనమాట. ఓకే, అకార్డింగ్ టు దేని ప్రకారం, రాజ్యాంగం ప్రకారం. ఇక్కడ మనం 2 ఆర్టికల్స్ ని లింక్ చేసుకోవాలి కాన్స్టిట్యూషన్ కి సంబంధించి. ఆర్టికల్ 19 క్లాజ్ 1 సబ్ క్లాస్ ఏ, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ అంటారు కదా, 19 క్లాజ్ 1 సబ్ క్లాస్ ఏ, దీన్ని లింక్ చేయండి. అండ్ ఇంకొక ఆర్టికల్ గుర్తు తెచ్చుకోండి, 19 క్లాజ్ 1 సబ్ క్లాస్ బి. ఇదేం చెప్తుంది, పీస్ఫుల్ ప్రొటెస్ట్ అన్నమాట. అంటే మనం అసెంబ్లీ అవ్వచ్చు, అంటే శాంతియుతంగా ఎటువంటి వెపన్స్ లేకుండా ఒక చోట అసెంబ్లీ అవ్వచ్చు అని చెప్పే ఆర్టికల్ 19 క్లాజ్ 1 సబ్ క్లాస్ బి. ఓకేనా, ఈ 2 గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ ఆర్టికల్ కి సంబంధించి గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇది ఇక్కడే కాదు ఎక్కడైనా చెల్లుతుంది అనమాట. అంటే మనం ఎటువంటి ఆయుధాలు లేకుండా పీస్ఫుల్ గా ప్రొటెస్ట్ చేయొచ్చు, మన నిరసనని తెలపొచ్చు ఎవరి దగ్గరైనా కానీ. ఓకే, అది మనకి రాజ్యాంగం కల్పిస్తున్న ప్రాథమిక హక్కులు, ఫండమెంటల్ రైట్స్. ఓకే, ఎక్కడుంటాయి, పార్ట్ 3లో 12 నుంచి 35 వరకు మనకి ప్రాథమిక హక్కుల గురించి చెప్పుకుంటాం కదా, గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, అస్సాం ముస్లిం వివాహాలు మరియు విడాకుల నమోదును తప్పనిసరి చేసింది. నథింగ్ బట్ ఇక్కడ అస్సాం రాష్ట్రం రీసెంట్ గా ముస్లిం వివాహాలు, ముస్లిం మ్యారేజెస్ అలాగే డివోర్సెస్ ఖచ్చితంగా రిజిస్టర్ చేసుకోవాలి అని చెప్పేసి ఒక రూల్ పాస్ చేసింది అనమాట. గుర్తుపెట్టుకోండి, అడుగుతారు, రీసెంట్ గా ఏ రాష్ట్రం ఖచ్చితంగా ముస్లిం మ్యారేజెస్ ని రిజిస్టర్ చేసుకోవాలి అని చెప్పి రూల్ పాస్ చేసింది. ఈవెన్ వాళ్ళు ఖురాన్ చదువుకుని నార్మల్ గా మ్యారేజ్ చేసుకున్నప్పటికీ కూడా, మత పెద్దల ముందు మ్యారేజ్ చేసుకున్నప్పటికీ కూడా వాటిని రిజిస్టర్ చేసుకోకపోతే అవి చెల్లవు అని చెప్పేసి చెప్పారనమాట. ఎవరు, అస్సాం రాష్ట్ర ప్రభుత్వం. అండ్ ఇక్కడే మనం ఇంకొక పాయింట్ లింక్ చేసుకోవచ్చు, ఏంటంటే రీసెంట్ గా ఏ రాష్ట్ర ప్రభుత్వం, ఓకే వినండి, రీసెంట్ గా ఏ రాష్ట్ర ప్రభుత్వం ముస్లిమ్స్ యొక్క ముస్లిం మ్యారేజ్ యాక్ట్ ని రద్దు చేస్తూ న్యూస్ లోకి వచ్చింది అని చెప్తారు. అస్సాం రాష్ట్ర ప్రభుత్వం, సేమ్ అస్సాం రాష్ట్ర ప్రభుత్వం రీసెంట్ గా ముస్లిమ్స్ మ్యారేజ్ అండ్ డివోర్స్ యాక్ట్ ఏదైతే ఉందో 1935లో పాస్ అయిన చట్టం ఏదైతే ఉందో దాన్ని రిపీల్ చేసింది. రిపీల్ చేయడం అంటే రద్దు చేసింది అనమాట. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ముస్లిం మ్యారేజ్ యాక్ట్ ని రద్దు చేసిన రాష్ట్రం అస్సాం. అలాగే ముస్లిం వివాహాలు ఖచ్చితంగా నమోదు చేసుకోవాలి, వివాహాలైనా డివోర్స్ అయినా కానీ ఖచ్చితంగా నమోదు చేసుకోవాలి అని చెప్పిన రాష్ట్రం కూడా అస్సాం రాష్ట్రమే. ఓకేనా, రాష్ట్రీయ అంశాల్లో భాగంగా అడిగే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్, కోల్కతా మెడికల్ స్టూడెంట్ హత్య కేసును సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించింది. ఇక్కడ మీరు చూడాల్సింది సుమోటో. కొన్ని టర్మ్స్ నేర్చుకోవాలండి, సుమోటో అని, పిల్ అని చెప్పేసి, పిటిషన్ అని చెప్పేసి చెప్తుంటారు కదా. సో గుర్తుపెట్టుకోండి, ఇక్కడ సుమోటో అంటే ఏంటంటే దానంతట అదే స్వీకరించడం. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ కోల్కతా మెడికల్ స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో ఆవిడ యొక్క హత్య కేసు, మర్డర్ కేసుని సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకుందంట. అంటే ఏంటి, ఇక్కడ సుమోటోగా ఒక కేసు తీసుకోవడం అంటే ఎవరో వెళ్ళి పిటిషన్ ఫైల్ చేయడం కాదు, ఏదైనా ఒక బర్నింగ్ ఇష్యూ ఉంటే ఆ బర్నింగ్ ఇష్యూని కోర్టు దానంతట అదే తీసుకొని విచారణ జరపొచ్చు. దాన్నే సుమోటోగా కేసు స్వీకరించడం అంటారు. అర్థమవుతుందా? అండ్ పిల్ కూడా చూడండి, ఇక్కడ పిల్ అంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అంటే ప్రజా ప్రయోజన వాద్యం అంటారు కదా, ప్రజా ప్రయోజన వాద్యం, దాన్ని పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిల్ అని చెప్తాం. అంటే ఏంటంటే ఒకరిని ఉద్దేశించి మనం ఏదైనా ఒక కేసు వేసాము అంటే, కోర్టులో మనం ఏదైనా కేసు వేసాము అంటే అక్కడ వచ్చే తీర్పు ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ని లేదా కంప్లీట్ ఒక కమ్యూనిటీని మొత్తాన్ని కూడా సంబంధించి వచ్చింది అంటే దాన్నే మనం ప్రజా ప్రయోజన వాద్యం అంటే అక్కడ మనం పొందే బెనిఫిట్ అనేది మనకి మాత్రమే కాదు, మనలాంటి ప్రతి ఒక్కరికి చెందుతుంది అనమాట. అది ప్రజా ప్రయోజన వాద్యం యొక్క డెఫినిషన్. ఓకే, అండ్ ఇక్కడ సుమోటోగా కేసు తీసుకోవడం అంటే ఏంటంటే ఇక్కడ ఎవరు వెళ్ళి పిటిషన్ వేయాల్సిన అవసరం లేదు. దేని మీదైనా కానీ ఎంక్వైరీ అవసరం అని చెప్పేసి సుప్రీంకోర్టుకి అనిపిస్తే వాళ్ళు కేసుని సుమోటోగా తీసుకుంటారు. అర్థమవుతుందా? వెరీ వెరీ ఇంపార్టెంట్. టర్మ్స్ గుర్తుపెట్టుకోండి, టర్మ్స్ నేర్చుకోవాలి. పార్లమెంటరీ టర్మ్స్, తర్వాత జ్యుడిషియరీ టర్మ్స్. ఓకే, నెక్స్ట్
మహిళలకు వర్క్ ప్లేస్ సేఫ్టీని పెంపొందించేందుకు షీ బాక్స్ పోర్టల్. ఇక్కడ మహిళలు విమెన్ కి సంబంధించి వర్క్ ప్లేస్ సేఫ్టీ, ఎక్కడైతే వర్క్ చేసుకుంటారో అలాంటి చోట్ల సేఫ్టీ లేకుండా పోతుంది అని చెప్పేసి షీ బాక్స్ పోర్టల్. మేజర్ గా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఏమన్నా హెరాస్మెంట్స్ కావచ్చు, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. రిపోర్ట్ చేయడానికి భయపడుతూ ఉంటారు చాలా మంది విమెన్. ఇలా ఎంతో మంది సైలెన్స్ లోనే బ్రతికేస్తున్నారు అనమాట. సో ఇలాంటివన్నీ రిపోర్ట్ చేయడానికి షీ బాక్స్ పోర్టల్ ని స్టార్ట్ చేశారు. షీ బాక్స్ పోర్టల్ ని స్టార్ట్ చేసిన మినిస్ట్రీ ఏది అని అడగొచ్చు. మంత్రిత్వ శాఖ. ఓకే, ఎవరు? మినిస్ట్రీ ఆఫ్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్, మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు షీ బాక్స్ పోర్టల్ ని స్టార్ట్ చేశారనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. దేనికి సంబంధించి? విమెన్ కి సంబంధించిన వర్క్ ప్లేస్ సేఫ్టీకి సంబంధించిన పోర్టల్ అన్నమాట. అండ్ దీన్ని మనం ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో ఎందుకు లింక్ చేసాం? ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో ఆర్టికల్ 23లో రైట్స్ అగేన్స్ట్ ఎక్స్ప్లాయిటేషన్ కి సంబంధించి డిస్కస్ చేస్తాం. ఓకేనా? దోపిడీ వ్యతిరేక హక్కు అనమాట ఆర్టికల్ 23. అందులో వెట్టి చాకరీ గురించి డిస్కస్ చేస్తాము. వెట్టి చాకరీ గురించి పక్కన పెట్టండి. అక్కడే విమెన్ కి సంబంధించి ఎక్స్ప్లాయిటేషన్ కి గురించి కూడా మనం డిస్కస్ చేసేది ఆర్టికల్ 23లో డిస్కస్ చేస్తాం. అండ్ మోర్ యాక్యురేట్లీ దీనికి రిలేట్ అయ్యే ఆర్టికల్ 42. అర్థమవుతుందా? ఆర్టికల్ 42 ఏంటంటే పని ప్రదేశాల్లో ప్రత్యేక సౌకర్యాలు. ఓకే, మహిళలకు ఎస్పెషల్ గా మహిళలకు పని ప్రదేశాల్లో కల్పించాల్సిన స్పెషల్ ప్రొవిజన్స్ కావచ్చు, ప్రొటెక్షన్స్ కావచ్చు, వాటి గురించి డిస్కస్ చేసేది ఆర్టికల్ 42. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్, గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్, ఆస్ట్రేలియా రైట్ టు డిస్కనెక్ట్ చట్టాన్ని అమలు చేసింది. ఇక్కడ రైట్ టు డిస్కనెక్ట్ అనే చట్టాన్ని అమలు చేసిన కంట్రీ ఏది అని అడుగుతారు. డైరెక్ట్ గా గుర్తుపెట్టుకోండి, ఆస్ట్రేలియా. ఏంటి దీని ఉద్దేశం అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం వర్క్ చేస్తూ ఉంటాము. మేజర్ గా ఇలా చూసుకుంటే ఐటీ ఎంప్లాయీస్ కావచ్చు, లేదంటే కొన్ని ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ లో వర్క్ చేసే వాళ్ళు కావచ్చు. వాళ్ళ వర్కింగ్ అవర్స్ అయిపోయిన తర్వాత కూడా పని చేస్తూనే ఉంటారు. ఈవెన్ వాళ్ళు వాళ్ళ హోమ్ ప్లేసెస్ కి వెళ్ళిపోయిన తర్వాత కూడా కొన్ని వర్క్స్ వాళ్ళకి అసైన్ చేయబడుతూ ఉంటాయి బలవంతంగా. ఇష్టం లేకపోయినా వర్క్ చేయాల్సిన అవసరం వస్తుంది కొన్నిసార్లు. ఓకేనా? ఇలా బలవంతంగా వర్క్ చేయించకూడదు. వాళ్ళ వర్కింగ్ అవర్స్, లీగల్ వర్కింగ్ అవర్స్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళు కోరుకుంటే ఖచ్చితంగా మేము ఈ వర్క్ చేయము అనేసి వాళ్ళు నిరాకరించవచ్చు అనమాట. దాన్నే రైట్ టు డిస్కనెక్ట్ అంటారు. రైట్ టు డిస్కనెక్ట్ ఏంటి? లీగల్ వర్కింగ్ అవర్స్ తర్వాత ఎవరు కూడా బలవంతంగా వర్క్ చేయడానికి వీల్లేదు అని చెప్పి ఒక రైట్ తీసుకొస్తూ న్యూస్ లోకి వచ్చిన కంట్రీ ఏంటి అంటే ఆస్ట్రేలియా. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అండ్ ఇండియాలో, భారతదేశంలో లీగల్ వర్కింగ్ అవర్స్ ఎంత? 48 hours పర్ వీక్ అని చెప్తారు కదా. దేని ప్రకారం చెప్తారు? ఇండియన్ ఫ్యాక్టరీస్ యాక్ట్ ప్రకారం చెప్తారా? అలాగే మినిమం వేజెస్ యాక్ట్ కనీస వేతనాల చట్టం ఉంది 1948. ఈ చట్టాలన్నిటి ప్రకారం లీగల్ వర్కింగ్ అవర్స్ గురించి చెప్పుకుంటాం మనం. ఓకేనా? అలా లీగల్ వర్కింగ్ అవర్స్ దాటిన తర్వాత ఎవరితో కూడా బలవంతంగా పని చేయించకూడదు అని చెప్పేసి రైట్ టు డిస్కనెక్ట్ అనే ఒక అంశాన్ని తీసుకొచ్చిన, ఒక చట్టాన్ని చేసిన కంట్రీ ఏది అంటే ఆస్ట్రేలియా. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ మనకి రీసెంట్ గా ఇక్కడ లింక్ చేద్దాం కొన్ని పాయింట్స్. రైట్ టు అబార్షన్ ని పాస్ చేసిన కంట్రీ ఏంటి అని అడుగుతారు. రైట్ టు అబార్షన్ ని పాస్ చేసిన కంట్రీ ఫ్రాన్స్. గుర్తుపెట్టుకోండి, ఫ్రాన్స్ లో రైట్ టు అబార్షన్ ఉంది. అండ్ ఇండియాకి సంబంధించి కొన్ని రాష్ట్రాల్లో రైట్ టు ఇంటర్నెట్ ఉంది. ఇంటర్నెట్ సౌకర్యాన్ని పొందడం కూడా మన రైటే అని చెప్పే స్టేట్ ఏంటి అంటే కేరళ. ఇండియాలో కేరళకి సంబంధించి రైట్ టు ఇంటర్నెట్ ఉంది. అండ్ తమిళనాడుకి సంబంధించి రైట్ టు సిట్. ఓకేనా? గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ లింక్ చేసుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ మాత్రం రైట్ టు డిస్కనెక్ట్ అనేది మనకి ఆగస్ట్ లో న్యూస్ లో వచ్చింది, ఆస్ట్రేలియాకి సంబంధించిన అంశం. నెక్స్ట్, ఎస్సీ మరియు ఎస్టీ వేధింపుల చట్టంపై సుప్రీంకోర్టు కుల ఆధారిత సందర్భం అవసరం. నథింగ్ బట్ ఇక్కడ ఒక చట్టం ఉంది ఇండియాకి సంబంధించి, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ అని చెప్పేసి, ఎస్సీ ఎస్టీ అకృత్యాల చట్టం అని చెప్పేసి 1989లో ఒక చట్టం చేసింది భారత ప్రభుత్వం. ఏంటి? 1989లో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ఉంది. ఇది మేజర్గా ఎందుకు వచ్చింది? అకార్డింగ్ టు ఆర్టికల్ 17. ఇప్పుడు రాజ్యాంగంలో ఉన్న కొన్ని ప్రొవిజన్స్, కొన్ని ఆర్టికల్స్ డైరెక్ట్ గా ఇంప్లిమెంట్ అవుతాయి. కొన్ని డైరెక్ట్ గా ఇంప్లిమెంటేషన్ కాని వాటిని ఇంప్లిమెంటేషన్ లోకి తీసుకురావడానికి పార్లమెంట్ చట్టాలు చేయాల్సిన అవసరం ఉంటుంది. అలా చేసిన చట్టమే 1989లో వచ్చిన అట్రాసిటీస్ యాక్ట్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, మనకి భారత ప్రభుత్వానికి సంబంధించి
భారతదేశానికి సంబంధించి మన రాజ్యాంగం 1950 జనవరి 26 నుంచి ఇంప్లిమెంటేషన్ లో ఉంది. అప్పటి నుంచి ఆర్టికల్ 17 ఇంప్లిమెంటేషన్ లో ఉంది. ఆర్టికల్ 17 అంటే ఏంటి? అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ, అంటరానితనాన్ని నిషేధించాలి అని చెప్పేది ఆర్టికల్ 17. అప్పటి నుంచి ఇంప్లిమెంటేషన్ లో ఉన్నప్పటికీ కూడా ఎందుకు ఎన్నో కేసెస్ రిపోర్ట్ అవుతున్నాయి? ఎందుకంటే సరైన స్క్రూటినీ లేకపోవడం వల్ల, అంటే అది ఇంప్లిమెంటేషన్ అవుతుందా లేదా అని తెలుసుకోకపోవడం వల్ల. సో దీన్ని ఉద్దేశించి దీన్ని ప్రాపర్ గా ఇంప్లిమెంట్ చేయడానికి తీసుకొచ్చిన చట్టం 1989 అట్రాసిటీస్ చట్టం అన్నమాట. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ చట్టం ప్రకారం చాలా స్ట్రింజెంట్ రూల్స్ ఉంటాయండి, గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. అయితే ఇక్కడ దీన్ని ప్రస్తావించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అంటే, రీసెంట్ గా సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. అదేంటి అంటే, ఎవరి మీదైనా కానీ SC/ST అట్రాసిటీస్ యాక్ట్ కింద ఛార్జెస్ ఫైల్ చేయాలి అంటే అక్కడ వాళ్ళు అవతల మనిషిని తిట్టేటప్పుడు కులం ఆధారిత ప్రస్తావన తీసుకొస్తేనే ఫైల్ చేయడం జరుగుతుంది. సో కులం ఆధారిత ప్రస్తావన తీసుకురావాలి, లేదంటే కులాన్ని కించపరిచే విధంగా ఒకవేళ మాట్లాడున్నా, లేదంటే అలాంటి సందర్భాన్ని క్రియేట్ చేసినా అలాంటప్పుడు ఈ చట్టం కింద యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అనేసి చెప్పారు. గుర్తుపెట్టుకోండి, ఈ చట్టం గుర్తుపెట్టుకోండి. ఇక్కడ 1989 అట్రాసిటీస్ యాక్ట్ ఏ సంవత్సరంలో పాస్ అయిందంటే 1989 లో పాస్ అయింది. ఏ ఆర్టికల్ ఇంప్లిమెంట్ చేయడానికి పాస్ అయింది అని అడుగుతారు. ఆర్టికల్ 17 అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ. ఈ ఆర్టికల్ ఇంప్లిమెంట్ చేయడానికి అంటే అంటరానితనాన్ని నిషేధించడానికి అనే ఒక ఆర్టికల్ ఉంది మనకి, ఆర్టికల్ 17. దీన్ని ఇంప్లిమెంటేషన్ చేయడానికి వచ్చిన చట్టం అన్నమాట. ఓకేనా, నెక్స్ట్ వన్, SC/ST రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు. ఇదేంటంటే మనకి ప్రీవియస్ గా చూసుకుంటే ఒక కేసు ఉంది, చిన్నయ్య వర్సెస్. గుర్తుపెట్టుకోండి, కేసెస్ చాలా చాలా ఇంపార్టెంట్ మనకి. కాన్స్టిట్యూషన్ చదివేటప్పుడు కేసెస్ చదువుకోవాలి. చిన్నయ్య వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇది ఏ సంవత్సరంలో వచ్చిన కేసు? ఏ కేసు చూసినా, ఏ చట్టం చూసినా మ్యాండేటరీగా చూడాల్సిన అంశం ఏంటి? ఇయర్, ఏ సంవత్సరంలో పాస్ అయింది ఈ కేసు. చిన్నయ్య వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 2005 కేసు అనేది మనకి దేనికి సంబంధించింది అంటే SC/ST క్లాసిఫికేషన్ సంబంధించి. SC/ST క్లాసిఫికేషన్ అనేది ఆర్టికల్ 341 ని వైలేట్ చేస్తుంది అని చెప్పేసి అప్పట్లో వచ్చిన జడ్జిమెంట్ అన్నమాట. ఏంటి? ఇట్ ఈస్ వయలేషన్ ఆఫ్ ఆర్టికల్ 341 అని చెప్పారు. అసలు ఏంటి ఆర్టికల్ 341 అంటే, ఒక రాష్ట్రానికి సంబంధించి షెడ్యూల్ కులాలని కానీ షెడ్యూల్ తెగల్ని కానీ అక్కడ గుర్తించే హక్కు ప్రెసిడెంట్ కు ఉంటుంది. గవర్నర్ యొక్క రికమెండేషన్స్ తో ప్రెసిడెంట్ కు ఉంటుంది అని చెప్పే ఆర్టికల్ 341. సో SC/STని క్లాసిఫై చేయడం, వర్గీకరించడం అనేది ఈ ఆర్టికల్ ని ఉల్లంఘిస్తుంది అని చెప్పేసి కేసు అన్నమాట. గుర్తుపెట్టుకోండి, ఏ కేసు అది? చిన్నయ్య వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 2005 కేసు. ఇప్పుడు న్యూస్ లోకి ఎందుకు వచ్చింది అంటే, రీసెంట్ గా సుప్రీంకోర్టు ఈ కేసులో వచ్చిన తీర్పుని కొట్టివేసింది అనమాట. ఓకే, ఈ కేసులో వచ్చిన తీర్పుని 2005వ సంవత్సరంలో వచ్చిన కేసు, ఆ తీర్పు ఏదైతే ఉందో దాన్ని కొట్టివేసి రీసెంట్ గా ఏం పాస్ చేసింది అంటే SC/STs కి సంబంధించిన క్లాసిఫికేషన్ చెయ్యొచ్చు, ఓకే, వర్గీకరణ చెయ్యొచ్చు అని చెప్పేసి ఒక తీర్పు ఇవ్వడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి SCs క్లాసిఫికేషన్ సంబంధించి ఒక కమిటీ కూడా వేశారు కదా. ఆ కమిటీకి హెడ్ ఎవరు? ఫార్మర్ క్యాబినెట్ సెక్రటరీ, భారత ప్రభుత్వానికి సంబంధించిన క్యాబినెట్ సెక్రటరీ. ఇప్పుడు కాదు, ఫార్మర్ క్యాబినెట్ సెక్రటరీ ఎవరున్నారు అప్పట్లో? రాజీవ్ గౌబా గారు ఉన్నారు. సో ఈ రాజీవ్ గౌబా గారి అధ్యక్షతన ఒక కమిటీ వేశారు. దేనికి సంబంధించి? షెడ్యూల్ కులాలకు సంబంధించి వర్గీకరణ కమిటీ. హెడ్ ఎవరని అడుగుతారు? రాజీవ్ గౌబా. ఎవరైనా ఫార్మర్ క్యాబినెట్ సెక్రటరీ ఆఫ్ ఇండియా. అయితే ఇప్పుడున్న క్యాబినెట్ సెక్రటరీ ఎవరు? అపాయింట్మెంట్ అయింది కదా రీసెంట్ గా, టీవీ సోమనాథన్ ప్రెసెంట్ భారత ప్రభుత్వానికి సంబంధించిన క్యాబినెట్ సెక్రటరీ అన్నమాట. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇష్యూస్ చూడండి. అండ్ కమిటీస్ చూసేటప్పుడు అన్ని కమిటీస్ చూసుకోవాలి ఒకేసారి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను SCs క్లాసిఫికేషన్ కి సంబంధించి కమిటీ పేరు చెప్పా, రాజీవ్ గౌబా అని. మీరు ఇక్కడ ఏం లింక్ చేసుకోవాలి? ఇంకా న్యూస్ లో ఉన్న కమిటీస్ లింక్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, 1 నేషన్ 1 ఎలక్షన్ ఇప్పుడు చాలా కాంట్రవర్సీ అవుతుంది కదా. జమిలీ ఎన్నికలు అంటారు. అంటే దేశవ్యాప్తంగా మొత్తం లోక్సభకు సంబంధించి కావచ్చు, రాష్ట్ర శాసనసభలకు సంబంధించి కావచ్చు, మొత్తం అన్ని ఎన్నికలు ఒకేసారి నిర్వహించాలి అని చెప్పే కాన్సెప్టే జమిలీ ఎలక్షన్స్. 1 నేషన్ 1 ఎలక్షన్ అంటారు. దానికి సంబంధించి దాన్ని స్టడీ చేయడానికి వేసిన కమిటీకి అధ్యక్షులు ఎవరు అని చెప్తారు? రామ్నాథ్ కోవింద్. ఓకే, మన ఫార్మర్ ప్రెసిడెంట్ రామ్నాథ్ కోవింద్ గారి అధ్యక్షతన ఒక కమిటీ వేస్తే జమిలీ ఎలక్షన్స్ కి సంబంధించి రీసెంట్ గానీ ఈయన రిపోర్ట్ ఇచ్చారు. ఎవరికి? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి రిపోర్ట్ ఇచ్చారు. ఏం చెప్పారు అందులో? మొత్తం 3 బిల్స్ ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉంటుంది. 2 వచ్చి రాజ్యాంగ సవరణ బిల్లులు పెట్టాలి, 1 వచ్చి నార్మల్ బిల్ పెట్టాలనేసి చెప్పారు. అక్టోబర్ మంత్ లో చెప్పారు. కాబట్టి మీకు అక్టోబర్ మంత్ కి సంబంధించిన ఇష్యూస్ లో మనం డిస్కస్ చేద్దాం తర్వాత. సో ఇప్పటి వరకు మాత్రం గుర్తుపెట్టుకోండి, కమిటీస్ చూడండి. ఓకేనా?
అండ్ ఇక్కడ వచ్చేసి ఈ కేసు గుర్తుపెట్టుకోండి, చిన్నయ్య వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 2005 కేసు. దీనికి సంబంధించిన జడ్జిమెంట్ ని సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఓకేనా, ఆర్టికల్ 341 కూడా చూసుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ అసెంబ్లీ ఎన్నికల సంఘం షెడ్యూల్ ను విడుదల చేసింది. నథింగ్ బట్ మనకి ఇది ఆగస్ట్ మంత్ ఇష్యూస్ కాబట్టి చెప్తున్నాం. ఇక్కడ హర్యానా అండ్ జమ్మూ కాశ్మీర్ కి సంబంధించిన ఎలక్షన్ షెడ్యూల్ ని ఆగస్ట్ మంత్ లో ఎన్నికల సంఘం విడుదల చేసింది అనమాట. ఓకేనా, ఇక్కడ ఎన్నికలకి సంబంధించి మొత్తం కంప్లీట్ ఇన్ఫర్మేషన్, అక్కడ ఎన్ని అసెంబ్లీ సీట్స్ ఉన్నాయి, ఎవరు గెలిచారు, ఏ పార్టీ గవర్నమెంట్ ఫామ్ అయింది, ఎవరు చీఫ్ మినిస్టర్ గా ఉన్నారని చెప్పేసి మనం నెక్స్ట్ మంత్ ఇష్యూస్ లో, అక్టోబర్ మంత్ ఇష్యూస్ లో డిస్కస్ చేద్దాము. అలాగే ఇక్కడ మీరు చూసుకోవాల్సింది ఎన్నికల సంఘం, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఓకేనా, పార్ట్ 15వ భాగంలో ఉంటుంది రాజ్యాంగంలో. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా 324 చెప్తారు. 324 నుంచి 329 వరకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా భారతదేశ ఎన్నికల సంఘం గురించి చెప్తుంది అనమాట. ఓకేనా, ఇందులో ఒక ఆర్టికల్ గుర్తుపెట్టుకోండి, ఆర్టికల్ 326. ఏంటంటే ఇది యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్. జస్ట్ మైనారిటీ తీరితే చాలు, మైనారిటీ తీరిన ప్రతి వ్యక్తికి కూడా ఎటువంటి డిస్క్రిమినేషన్, ఎటువంటి భేదభావం లేకుండా, ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ జాతి అయినా కానీ మైనారిటీ తీరితే చాలు. ఓకేనా, మైనారిటీ తీరిన ప్రతి వ్యక్తికి కూడా ఓటు వేసే హక్కు కల్పించడమే యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అంటారు. అదే అందరికీ ఓటు హక్కు. ఇది ఒక రాజ్యాంగ హక్కు అన్నమాట. ఓకే, ఇది ప్రాథమిక హక్కు కాదు, గుర్తుపెట్టుకోండి. ప్రాథమిక హక్కు అంటే భాగం 3 పార్ట్ 3లో ఫండమెంటల్ రైట్స్ లో ఉన్నవి మాత్రమే మనకి ప్రాథమిక హక్కులు అంటారు. రాజ్యాంగంలో ఉన్నవన్నీ కూడా రాజ్యాంగ హక్కులు అంటారు. కాబట్టి ఇది మనకి భాగం 15వ భాగంలో ఉంది. కాబట్టి అందరికీ ఓటు వేసే హక్కు అనేది రాజ్యాంగం కల్పించిన హక్కు. ఓకే, ఈ ఆర్టికల్ ప్రకారం, ఆర్టికల్ 326 ప్రకారం షెడ్యూల్ విడుదల చేసింది అన్నాం. కాబట్టి ఈసీఐ గురించి డిస్కస్ చేసాము, గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. కంప్లీట్ గా ఎవరు గెలిచారు ఏంటి అనేది మనం అక్టోబర్ మంత్ లో డిస్కస్ చేద్దాం. ఓకేనా, ఓకే, దట్స్ ఆల్ about the polity issues that was covered in the month of ఆగస్ట్ మంత్ లో కవర్ అయిన పాలిటీ ఇష్యూస్ అన్ని డిస్కస్ చేశాం కదా. ప్రతి దానికి కూడా మీరు రాజ్యాంగాన్ని లింక్ చేయండి, కొన్ని చట్టాలని లింక్ చేసి చదువుకోవాలి పాలిటీ అనేది. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్.